మన శాసనసభ్యులు మనకున్న సమస్యలను వివరించినారు. నేను చెప్పిన అదే సమస్య, మా ఎంపీ గారు చెప్పిన అదే సమస్య, తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పిన అదే సమస్యలు. కానీ నాడు మనం ప్రభుత్వంలో రాక మునుపు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, ఉత్తమ్ సార్ పిసిసి ప్రెసిడెంట్గా, వెంకటరెడ్డి గారు ఎన్నముకగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి నాడు బీఆర్ఎస్లో మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు చెప్పిన అబద్ధాల మాటలకు మొత్తం జూటా మాటలని తెలుసు మీ అందరికీ. కేసీఆర్ పాలనలో ఒక్క ప్రజా సంక్షేమం కూడా కాలేదు. కానీ ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఉత్తమమైన సహకారంతో ఇవాళ మీ అందరికీ సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రకరకాల సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ 6 గ్యారెంటీలతో ముందుకు పోతా ఉన్నాం. 20 సూత్రాల పథకం పెట్టి నాడు ఇందిరాగాంధీ గారు రాజభవనం రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది. తర్వాత సీలింగ్ యాక్ట్ పెట్టి 5 ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్కు ఉంది. ఆ తర్వాత ఇలా మీ అందరికీ తెలిసి ఇవాళ మనందరం కూడా ఉన్నామంటే రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారు, ముఖ్యంగా గిరిజనులకు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. మైదాన ప్రాంతంలో నమ్మడలందరికీ కూడా, ఎస్టీస్ అందరికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదివాసీలకు ఒక సమ్మక్క సారక డెవలప్మెంట్ చేసినారు. మనకు మధ్య మడుగులో చేస్తామని చెప్పి సార్ మాట ఇచ్చినారు. మొన్ననే మేము అందరం ఎమ్మెల్యేలు ఎంపీలందరం పోయి 20 ఎకరాల భూమి చూసి వచ్చినాం. తర్వాత త్వరలోనే ముఖ్యమంత్రి గారితో అక్కడ శంకుస్థాపన కూడా చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మిర్యాడ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వం ద్వారా మీ అందరికీ సంక్షేమ పథకాలను అందజేయాలని చెప్పేసి, అదేవిధంగా మీ అందరికి పెండింగ్ ప్రాజెక్టులు గతంలో ప్రాజెక్టుల మీద పోతా ఉంటే మమ్మల్ని అందరూ లాఠీ చార్జీలు చేసిర్రు, ప్రివెంట్ అరెస్టు చేసిర్రు. కానీ ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ అన్న ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ వచ్చింది. అందరికీ ప్రభుత్వ కార్యాలయంలో పోయే హక్కు ఉన్నది. ఆర్డీఓలు, పోలీసులు, ఎంఆర్ఓ ఆఫీస్ పోయే స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలారా, ముందు రాబోయేది కూడా మన ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ అన్న ప్రభుత్వం. కాబట్టి అదేవిధంగా మా వెంకటరెడ్డి గారు కూడా జిల్లాలో పలు సంక్షేమ పథకాల తర్వాత రోడ్లు కూడా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మా జానారెడ్డి గారు ఎన్నో మాకు నేర్పించినారు, వినయం నేర్పించిండ్రు, విధేయత నేర్పించిండ్రు, తర్వాత క్యారెక్టర్ నేర్పించిండ్రు. ఇవన్నీ ఉన్నాం కాబట్టికే మేమందరం ఇలా కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది కాదు. గతంలో రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఈనాడు మన ప్రభుత్వం చేస్తూ ఉంది, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి సమన్వయంగా నమస్కరిస్తూ, మిర్యాలగూడ మున్సిపాలిటీ మీకు మాటిస్తున్నామన్నా, నల్లగొండ జిల్లాలోనే మా అందరూ ఏ హామీలు ఉన్నారు మా దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేము అందరం పనిచేసి 18 గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ, నల్గొండ కార్పొరేషన్ కూడా ప్రప్రదంగా అయింది. సారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే నల్గొండ పెద్దది జిల్లా, దానికి కార్పొరేషన్ అయింది కాబట్టి మీరు చేసినందుకు మీరు ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.